పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ మోకరించి దివేశ ప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఈ నెలకే చివరి శుక్రవారం, ద ఫైనల్ ఫ్రైడే, ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్ డెడికేటెడ్ టు సేక్రెడ్ హార్ట్. యేసు తిరుహృదయానికి అంకితం చేసుకుందాం. ఆదివారం వస్తున్న ప్రజలను ఈ దివ్య ప్రసాద ఆరాధనలో అర్పిస్తూ ప్రభు అందరికీ మేలులు చేయాలని రండి ఆరాధించుదాం దివ్య ప్రసాద నాథుని. తండ్రి దేవా ఆరాధనా, యేసురాజా ఆరాధనా, పావనాత్మదేవుడా మీకే మారాధన, త్రియేక దేవుడా మీకే మారాధన, తండ్రి దేవా ఆరాధనా, యేసురాజా ఆరాధనా, పావనాత్మదేవుడా మీకే మారాధన, త్రియేక దేవుడా మీకే మారాధన. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చోండి. మనం నిజముగా మొరపెడితే యేసు హృదయం జాలితో కదులుతుంది, మన ప్రార్థనకు జవాబిస్తుంది అని ధ్యానాంశం మీద ఈరోజు పాటతో ప్రభును కర్పించబోతున్నాం. ఇఫ్ యూ ట్రూలీ క్రై టు గాడ్, హిస్ హార్ట్ విల్ బి మూవ్డ్ విత్ కంపాషన్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద సాంగ్ టుడే. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు లూసీ మరియు కెన్నత్ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గెడ్డ పవన్ కుమార్, గెడ్డ ఆరోగ్యమాత కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ స్పాన్సర్ చేస్తున్నారు. నక్క మేరీ తలంపు ప్రకారము దేవుడు తనకు మంచి ఆరోగ్యం, సమాధానకరమైన మనసు ఇవ్వాలని, కుమారుడు జ్యోతిబాబు కుటుంబంలో సమస్యలు తీరినట్లుగా, శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు కలిగినట్లుగా, రావలసిన డబ్బులు అన్నీ త్వరగా వచ్చేలాగున, కూతురు మాధవి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యాలు, మంచి ఆర్థిక అభివృద్ధి కలిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆరోగ్య మేరీకి, కీర్తనకి సంపూర్ణ ఆరోగ్యం కలిగినట్లుగా యేసు హృదయానికి ప్రార్థిస్తూ విన్నపిస్తూ సమర్పిస్తున్నటువంటి ప్రోగ్రాం చేస్తున్నవారు బాలరెడ్డి గారు. అలాగే కందుల లూర్దిరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కోసం సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబం. మకేనా శౌరయ్యకి జరగబోయే ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లుగా, కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు సునీత. లిహాన్ ఆకాష్ 5వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం, మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, పరలోక వర్షం ఆశీర్వాదం మెండుగా ఆ కుమారునిపై కుమరించబడినట్లుగా, మంచి చదువులు, జ్ఞానం, కుటుంబ సభ్యుల ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, దేవుని మార్గంలో దేవుని చిత్తం ఆ కుమారుని జీవితంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు నాయనమ్మ దడల లక్ష్మి చక్రం. లిహాన్ ఆకాష్ 5వ జన్మదిన హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. తుమ్మ శ్రీజ మంచి ఆరోగ్యం, తుమ్మ సుహిత్ రాయబోయే ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, వర్షాలు సకాలంలో కురిగినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన తుమ్మ ఆరోగ్యమ్మ రాజశేఖర్ రెడ్డి. జోగా శ్రీనివాస్ సునాళిని కుటుంబంలో జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ జీవితంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా, మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ. అలాగే ఆదివారం ఇక్కడికి వచ్చి తమ హృదయాన్ని విప్పి యేసు హృదయంతో మాట్లాడుటకు వస్తున్న, పండుగకు వస్తున్న బిడ్డలందరినీ ప్రభు దీవించాలని, వాళ్ళు విన్న పాలన ఆలకించమని కూడా
ప్రభువును అర్పిస్తూ ప్రార్థిస్తాం. మానవాళ్ళందరినీ యేసుని తిరు హృదయం వచ్చే ఆదివారం ప్రత్యేక దీవించాలని, 6 రోజులు ప్రార్థన వారిని ఫలించాలని ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్సో ప్రే ఫర్ ఆల్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ సండే celebrating the feast of the whole Sacred Heart of Jesus in our center, offering our intentions and praying for all of the people. రండి మనమందరం కలిసి భక్తితో ఈ కారుణ్య జపమాలలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిప్పుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆదివారం నాడు యేసు తిరుహృదయమును కర్పించు మన కన్నీటి ప్రార్థనలు, విన్నపాలన్నీ దేవుడు వినాలని, దానికి ఒక మంచి దేవుడు చెప్పిన ఉపమానం తీసుకొని చదువుతాను, మీకు నమ్మకం కలుగుతాలని, మీరు ఆదివారం వచ్చే లోపల విశ్వాసంతో మీరు ప్రార్థించాలని. లూకా 18:5-8 వచనం. ఒక విధవరాలు జీవితం గురించి ప్రభు చెప్తున్నాడు. పదే పదే వచ్చి అని ఆ న్యాయాధిపతి చెప్తున్నాడు. పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకి న్యాయమును చేకూర్చేదను అని పలికి యేసు ప్రభు ఏమంటున్నాడు? అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరి కదా. అట్లే రేయం బవలు తనకు మొరబెట్టుకొని తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్పక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యం చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయమును చేకూర్చును. యేసు ప్రభు పలికిన మాట అబద్ధమాటడు అని సత్య స్వరూపి. The Lord says about a widow who went on troubling a judge for a justice. He said, this woman is troubling me too much. Better I do something for her. And the Lord says, look at this man who is not full of love, injustice. That man makes justice for this woman. In the same way, will not your Father in heaven, day and night when you are crying, will he not do justice to you? Will he not listen to your groaning? That's what Bible says. దేవా, అనేక మంది మొరబెట్టి ఆ మొరనన్నిటి విన్నపాలలో రాసి
యేసు తిరుగుదయానికి అర్పిస్తూ ప్రార్థిస్తున్నారు. దాన్ని మోసుకొని ఆదివారం రాబోతున్నారు. ఆ బిడ్డలకు రాలేక పరిస్థితిలో వేరే దేశాలలో రాష్ట్రములలో విలపిస్తున్న వారికి దీన్ని అర్పించబోతున్నాం. మత్తయి 6:36 ఏలగనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములెల్లా గుర్తించను. గాడ్ నోస్, ఫాదర్ ఇన్ హెవెన్ నోస్ ఆల్ అవర్ నీడ్. మాథ్యూ 6:36. అవసరముల కోసం ఆదుకునే తండ్రి వైపు చూస్తూ ఈ పాటను, చక్కటి పాటను పాడుదామా? నిజముగా మొరబెట్టినా దేవుడు ఆలకించకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సగనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా. తన బిడ్డన కాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా. సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. అనేక మంది ఈ సెంటర్ మీద ఆధారపడి ఉన్నారు. అందరి ప్రార్థన ఆదివారం లోపల దేవుడు వినాలని ప్రభుని ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను చెప్పలేదు, ప్రభు ఇలా చెప్తున్నాడు, మీరు ఎంత చెడ్డవారైనను అని ప్రారంభిస్తున్నాడు లూకా 11:13. ఐ డిడ్ంట్ సే, జీసస్ సెడ్ దిస్ వర్డ్స్, ఇఫ్ యూ హూ ఈజ్ ఈవిల్, ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ టు యువర్ చిల్డ్రన్, హౌ మచ్ మోర్ యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ నీడ్, ఇంక్లూడింగ్ ద హోలీ స్పిరిట్. మీరు ఎంత చెడ్డవారైనను నీ బిడ్డలకు మంచి మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా, పరలోకమందున మీ తండ్రి తనను అడిగిన వారికి ఇక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊగింపుడు అని లూకా 11:13 చెప్తున్నాడు. అతనికి శాశ్వతమైన దీవెనలను అనుగ్రహించితివి అని కీర్తన 21:6 కీర్తనగాడు చెప్తున్నాడు. లార్డ్ యు హావ్ గివెన్ us everlasting blessings, Psalm 21:6. అందుకే అలాంటి థీమ్తోనే ఆదివారం మీ మధ్యలో దేవుని వాక్య పరిచర్యలు చేయాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క అపారమైన దీవెనలు ఆదివారం వచ్చేవారికి 6 రోజులు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ లభించునుగాక. భక్తితో పాడదాం, విశ్వాసంతో పాడదాం. నిజముగా మొరపెడితే ఆలకించే దేవునికి అర్పిస్తాం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా, జీవము గల దేవుడు మౌనముగానుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా. నిజముగా పరలోక తండ్రినడిగినా మంచి వస్తువులు ఇయ్యకుండునా, పరలోక తండ్రినడిగినా మంచి వస్తువులు ఇయ్యకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. మనకు ఒక డాడీ తండ్రి ఉన్నాడు. ఆ ప్రభు వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈనాటి రోజు ఒక వ్యక్తి ఏదుల బయారం అంటే ఖమ్మం డయాసిస్ అక్కడి నుంచి వచ్చారు. ఆయన చెప్తున్నాడు, ఫాదర్ మీరు వరంగల్లో ఉన్నప్పుడు జీవధారకు మేము వడకానికి వచ్చాం. మీరు మా పేరు పెట్టి పిలిచారు, రమేష్ అనుకుంటున్నాడు. ఆ కార్డు కూడా నాకు ఇచ్చి వెళ్ళాడు. ఫాదర్ మీరు ఇలా చెప్పారు, మీరు బోరేస్తారు మీ ల్యాండ్లో, మంచిగా పుష్కలంగా నీళ్ళు పడుతుంది, తర్వాత మీరు వెల్డింగ్ షాప్ పెట్టుకుంటారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి నిన్న కార్డు తీసుకువచ్చాడు, నా రూమ్లో ఉంది. ఆ కార్డులో ఆయన పెట్టుకున్నాడు జీవధార వెల్డింగ్ షాప్ అని. అక్కడ కూడా అద్భుతాలు జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి దేవుడు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాత్రం కాదు, నీవు పని చేస్తున్న స్థలంలో కూడా జరిగిందని, అలాగే మీ ఇంటిలో కూడా జరిగించునుగాక. ఆమేన్. When I was in Varangal Jeevatara Divine Center, somebody came for the retreat and seemed to have called him by name, and I seem to have said, in your land you will put the bore and then you will get plenty of water and you will have a welding shop. And yesterday he brought that card and showed to me. He named it Jeevadhara Welding Shop. So not only here, in the past also many miracles have happened. మీ ఇంటిలో ఇలాంటి అద్భుతాలు జరగాలని దేవుడు నన్ను ఇలా నిలబెట్టి రోజు పాట పాడి సత్యం చెప్పి ప్రవచనం నేర్పించడానికి మీరు నేర్పించున్నాడు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ప్రజల మధ్యలో వాక్య పరిచర్య చేయగలిగాం. మరొకసారి మధ్యాహ్నం టైంలో దీన్ని మనము చూడగలుగుతున్నాం. మీ కుటుంబాలలో యేసు తిరుహృదయం ద్వారా ఎలాంటి మిరకలు జరగాలంటే యోహాను 2:11 యేసు గలిలయలోని కానా పల్లిలో మొట్టమొదటి అద్భుతం చేసి తన మహిమను అర్పించండి. మీ పెళ్లి జీవితంలో, వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఈ ఆదివారం లోపల దేవుడు అద్భుత కార్యములు చేయునుగాక. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఫాదర్ గారు ఇట్లా అన్నారని, అది మీకు జరుగునుగాక. John 2:11 the Lord made a miracle to happen in the wedding at Cana. All those are having a wedding life, all those who are having married life, all those husband, wife, children, family, may you receive miracle during this Sunday program as you are going to come with the intentions. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సగనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సర్వశక్తుడైన ప్రభునకు సాధ్యము కానిదుండునా, సర్వశక్తుడైన ప్రభువునకు సాధ్యము కానియుండునా. తన మహిమ కనపరచుటకు దయచేయక ఊరకుండునా, తన మహిమ కనపరచుటకు
దయచేయక ఊరకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. మీ ఇంటిలో ఏ మహిమ అద్భుతం శుభకార్యములు జరగాలో అది జరగాలి. ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు కాపాడితేనే మనం బ్రతికి ఉండగలుగుతాం, దీర్ఘాయుసు కలుగుతుంది. అందుకే రోజు మీకు నాకు సెంటర్కి దేవుడు సంరక్షణ ప్రార్థన ఒకటి చెప్పాడు, దాన్ని మనం రోజు చెప్తూ ఉన్నాం. అన్లెస్ గాడ్ ప్రొటెక్ట్స్ us, none of us will be able to survive. That's why we are having a consecration prayer every day. యేసు హృదయానికి ఈ 6 రోజులు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించండి. ఆదివారం మీరందరూ కలిసి రండి కుటుంబ సభ్యులుగా. దయచేసి మీరు ఏదైతే ఫోటో పెట్టుకున్నారో దాన్ని కూడా తీసుకొస్తే ప్రత్యేక మీరు ఆ దినమున వచ్చేటప్పుడు తీర్థంతో చల్లి మిమ్మల్ని దీవిస్తాం. ప్రభుచితమైతే చాలామంది ఫాదర్ ఏంటిది ఫాదర్ వచ్చేటప్పుడు మీరు మధ్యాహ్న టైంలో కరుణ జపమాల జరపట్లేదు అంటున్నారు. ప్రభు చిత్తం అయితే ఆ రోజు కరుణ జపమాల మధ్యాహ్న టైంలో లైవ్లో చేయటానికి ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ వెయిట్. So many are asking, Father, why on a special Sunday you are not conducting in the afternoon that Mercy Chaplet? We also will participate. In case God willing, we may have live on that day. You can participate and go. Prepare garandi. Prabhu chittamaithe chuddam. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఆదివారం ఇక్కడికి రాబోతున్న కుటుంబ సభ్యులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు
సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు రాసి పెట్టుకున్నటువంటి మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద చేయి ఉంచండి. అలాగే వారి విన్నపాల మీద ప్రభువును అర్పించి ప్రార్థించండి. నమ్మండి, నాతో పాటు చెప్పండి. కీప్ యువర్ హ్యాండ్ ఆన్ ఇంటెన్షన్ దట్ ఐ ఆస్క్ యూ టు రైట్ ఆల్సో యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రొటెక్ట్ దమ్. అందరూ కలిసి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినా నమ్మకారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మే నెలలో చాలా ప్రోగ్రాం జరిగింది. జూన్ నెలలో అటు ఇటు ప్రోగ్రాంలో ఉన్నాను కావున మర్చిపోయాను ప్రత్యేక ఆదివారం ప్రకటించుటకు. అందుకే లేటుగా అనౌన్స్ చేశాను. అదే లాస్ట్ రోజు ఈ నెలకు యేసు తిరుహృదయ పండుగను స్పెషల్ సండేగా ప్రత్యేక ఆదివారంగా ప్రకటిస్తూ ఉన్నాం. రండి. ముందు అనౌన్స్మెంట్ లేదు కావున అందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. I forgot to announce a special Sunday this month because too many programs, too many meetings and things like that. So please remember and spread this message. Coming Sunday will be special Sunday, though we could not announce ahead of time. Kindly pass this message to as many people as possible. కుటుంబ సమేతంగా వస్తే ఇంకా మంచిది. ఆ ఫొటోస్ విన్నపాలన్నీ తీసుకొని రండి. మీకోసం ప్రార్థిద్దాం. 4వ గుర్తు, జాలితో కంబించుచున్న యేసు హృదయం. ప్రేమగల యేసుని హృదయమును చూడుము. మనను, మన కుటుంబాలను, మన దేశ హృదయానికి అర్పించుకుందామని పాడబోతున్నాం. హోసేయ 11:8 ఆయన హృదయం ప్రేమతో కంబించుచున్నది. ఇట్ బర్న్స్ ఫర్ us his heart. హోసేయ 11:8. ఆ హృదయం వైపు చూస్తూ మీ బాధలన్నీ హృదయం వైపు చెప్పే రోజే ఆదివారం. రండి, ప్రార్థించండి, పాడుదాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా, జీవము గల దేవుడు మౌనముగానుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. జాలితో కంబించుచున్నా ప్రేమగల యేసు హృదిని చూచెదము, జాలితో కంబుచుచున్నా ప్రేమగల యేసు హృదిని చూచెదము. మనలను, మన కుటుంబాలను యేసు హృదయానికి అర్పించెదం. మనలను, మన కుటుంబాలను యేసు హృదయానికి అర్పించెదము. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. యేసుని హృదయమా, నీవే మాకు శరణమని ఆయన వైపు చూస్తూ ఇంకా ఒక్కరోజు ఉంది ప్రిపేర్ చేసుకుని ఆదివారం వచ్చి ప్రభు సన్నిధిలో గడపటానికి సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు హృదయం వైపే చూస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుంటండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను హృదయం పగిలిపోయి ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారం లోపల అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతానవరము కోసం విలపిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో జరుగుతున్న ప్రతి పని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 6 రోజులుగా యేసు హృదయానికి అర్పిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు యేసు హృదయం వైపు చూడటానికి శుక్రవారం వచ్చిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో ఆదివారం ఇక్కడ చేరబోతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరికి చెప్పలేని బాధలతో హృదయంలో ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఇలా ఎదగటానికి కారణమైన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇలా కొంతమందికి దేవుడు మంచి మనసుని ఇస్తే యేసు హృదయం దగ్గర ప్రజలను తీసుకురావాలని మంచి మనసుని ఇస్తే ఆటోలో, తర్వాత చిన్న మినీ బస్సులో అలాంటిది యేసు హృదయాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆ ప్రేరేపణ నేను చెప్పలేదని తర్వాత చెప్పవద్దు అనుకుంటే మీరు ప్రజలను అలా తీసుకురావటానికి ట్రై చేయండి, ప్రభు చిత్తమైతే. ప్రార్థనతో ముగించే మునుపు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనం, హీబ్రూ చాప్టర్ 4:16, కానీ ధైర్యవంతులమై మనము దయానిధిగా దేవుని సింహాసనము సమీపింతు, అచ్చట మనము కృపను పొంది అవసరములకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. హీబ్రూ 4:16. Let us approach the throne of mercy with courage, with confidence. There we will find God's grace and God's mercy. దేవా, 6 రోజులు రేపటి దినముతో ముగించుకొని 7వ రోజు ప్రభా సంపూర్ణమైన నంబర్ 7, ఆ రోజే ఈ నెలను కూడా ప్రభా మేము పూర్తి చేయబోతున్నాం. తండ్రి, యేసు హృదయానికి అంకితం చేసుకున్నాం. చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, కానీ మమ్మల్ని తప్పించి రక్షించి అనేక మంది కోసం ప్రార్థించుటకు ఎన్నుకున్నావు. దీవించమని దేవా, ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ మీద యేసు హృదయం నుండి వెలువడిన జీవరక్తం, జీవజలం, స్వస్థత పరచే శక్తి ప్రవగించి వారందరినీ తాక్కునుగాక. ఆమేన్. యేసు ప్రభు శిలువ నుండి దిగి వచ్చి గాయపడిన హస్తముతో ప్రతి ఒక్కరిని తాకునుగా. ఆమేన్. మీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచి, నేనే ఇప్పుడు ఫాదర్గా చెప్పేది నా కొరకై అని నమ్మండి. యేసు నామంలో దేవా, ముళ్ళులాగా కూర్చుకుంటున్నటువంటి ఒక అవయంలో ఉన్నటువంటి బాధ నుండి ఒక వ్యక్తిని ఇప్పుడు విడుదల చేస్తున్నందులకై నీకే స్తోత్రమయ్యా. పెదవులలో ఉన్న అల్సర్ నుంచి ప్రభా, మౌత్ అల్సర్ నుంచి ఒకరిని దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, చిన్నారి బిడ్డను కౌగలించుకొని నీ తండ్రి ఇట్లా ఉన్నాడమ్మా అని ఏడుస్తున్నటువంటి ఒక తల్లిని, ఆ బిడ్డను దీవిస్తున్నందులకి నీకే స్తోత్రం. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న 35 మందికి ప్రమోషన్ వస్తున్నందులకై స్తోత్రం. వీసా విషయంలో పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి, నాకు ఈ బ్రతికెందుకు అని విరక్తితో ఉన్న వ్యక్తికి దారి తెరవబోతున్నందులకై స్తోత్రం. చివరిగా పాడి ముగించి ప్రభు సన్నిధిలో అర్పించుకుంటూ మనము దీవెనల కోసం ప్రార్థిస్తాం. దివ్య ప్రసాదనాథుడా, నీకే స్తోత్రం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సగనముతో కనిపెట్టినా
సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా. తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా. తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సొంత కుమారుడును ఇచ్చిన ప్రభు ఉచితంగా సర్వము ఇచ్చివేయడా. సొంత కుమారుని ఇచ్చిన దేవుడు ఉచితంగా సర్వము ఇచ్చివేయడా. దయానిధి సింహాసనం చేరి కృప వెంబడి కృపను పొందెదము. దయానిధిని సింహాసనం చేరి కృప వెంబడి కృపను పొందెదము. జీవము గల దేవుడు మౌనముగానుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా. తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా. తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా. నిజముగా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. ఎంతో మంది ప్రార్థన మీద ఆధారపడి సాక్ష్యాలు చెప్తున్నారు కదా, నేను ఎందుకు చెప్పట్లేదని ఎదురు చూస్తున్న వాళ్ళకి అర్పిస్తూ చివరి గుర్తుతో ముగించి ఆశీర్వాదములకి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. గమనించండి, రేపటి దినం 2 స్తంభాలు అంటే తల్లి శ్రీ సభకు పేతురు పౌలు వారి మహోత్సవం కొనియాడుతున్నాం. అందువలన ఒక్క పుణితుడు ప్రార్థిస్తేనే మేలు జరుగుతాయి. అంటే 2-2 పుణితులు ఎంతో గొప్ప వ్యక్తిలో వాళ్ళని తలంస్తాం. రేపు 3 గంటల ప్రార్థనలో ప్రత్యేకంగా వాళ్ళ మధ్యస్థ ప్రార్థన కోరుకుందాం. టుమారో ఈస్ ద ఫీస్ట్ ఆఫ్ Peter and Paul, and so both the saints will intercede for you. 3 o'clock program, a special program. Let's pray.
సోషల్ మీడియాలో దయచేసి లేట్గానే ఈ స్పెషల్ సండే గురించి అనౌన్స్ చేశాం కావున ప్రత్యేక ఆదివారం గురించి దయచేసి అందరికీ తెలియచేయండి. అందరూ కూడా కుటుంబ సమేతంగా యేసు తిరుహృదయాన్ని దగ్గరికి రండి. వచ్చే వాళ్ళందరికీ పూజ అయిన అనంతరం వాక్యపరిచిన అనంతరం ప్రదక్షిణలో యేసు ప్రభు హృదయాన్ని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర అర్పించి ప్రార్థన చేయటకు అవకాశం ఇస్తాం. ప్లీజ్ నోట్ as it is late announcement, please note we will be having after the Holy Mass, after the reflections, we'll take the heart of Jesus to your heart and we will make you to pray. So kindly convey this message and use the social media to spread this message as a late announcement. Kindly pray for the program and continue to place. దయగల తండ్రి యేసుని హృదయమునకు అర్పిస్తున్నాం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు విపత్తులు జరుగుతున్నాయి. చాలామంది వేట్పులతో కన్నీటితో ఇంటిలో మానసికంగా గురిపోతున్నారు. మేము చేస్తున్న ప్రయత్నం ఫలించును గాక. వాళ్ళందరి కన్నీళ్లు తుడవబడును గాక. ప్రభువా, ఎన్నో కుటుంబాలలో హృదయమును విప్పి ప్రార్థన చేయటకు అవకాశం లేదు. ఇంటిలో ఉన్న పిల్లలు చూస్తారని బాధపడుతుంటారు. అందుకే తల్లిగారి ఇంటికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ జాలిగల దేవుడు తిరుహృదయం నుండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను 6 రోజులుగా దీవించి 7వ దినం ఇక్కడికి వచ్చే ప్రజలను ఆశీర్వదించి అద్భుతాలు చేసి దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through the compassionate heart of the Father, through the sacred heart of Jesus, bless you and keep you, and also the Sunday those who are coming. In Jesus' name we pray. ఆమేన్. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సగనముతో కనిపెట్టినా సమాధానం ఇయ్యకుండునా.